ఫ్రీడమ్ కలిగి ఉండాలి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇష్టానుసారంగా పక్కన వాళ్ళు నొక్కేసి తొక్కేసి అసహించుకొని చీదరించుకొని కోపగించుకొని ఇరిటేట్ చేసి మనం ఇరిటేట్ అయ్యి ఇవన్నీ కాదండి. అర్థమవుతుందా? ఎందుకంటే అవన్నీ కమ్స్ అండర్ శరీర కార్యాల్లోనికి వస్తాయి. విపరీతమైన కోపం, విపరీతమైన వాదన, విపరీతమైన ఇరిటేషన్, విపరీతమైన దుఃఖం, బాధ పెట్టేసుకోవడం ఒక్కొక్కరి మీద, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి తెలుసా? పక్క వాళ్ళతో రిలేషన్షిప్లోనే కదా ఈ ఎమోషన్స్ అన్నీ వస్తాయి, అవునా కదా? శరీర కార్యాల్లో అవి కూడా యాడ్ చేయబడ్డాయి. అంటే మనము మన చుట్టుపక్కల ఉన్న అంటే సొంత వారు, భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అండ్ అవుటర్ సర్కిల్లో చర్చ్ మెంబర్స్, ఇతర చుట్టాల బంధువులు, నైబర్స్, జాబ్లో, ఎనీవేర్ మన చుట్టూ ఉండే మనుషులతో ఉండే రిలేషన్షిప్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మనం బాండేజ్లోకి వెళ్ళినట్టు. ఎలాగా అనుకుంటున్నారా? చూడండి, సరే ఒక మనిషి మీరు కోపం పెట్టుకొని చూడండి, మీకు ఆ మనిషిని చూడగానే ఒళ్ళు మండుతూ ఉంటుంది, మీ మైండ్ అంతా ఆక్యుపై అయిపోయి ఉంటుంది కదా. కొంతమంది భార్యలు బాగా బాధ పెట్టుకుంటారు భర్తల మీద, ఆయనను చూస్తుంటే ఒళ్ళు మండుతుంటుంది, పైకైతే అనలేరు కానీ లోపల మంట మండిపోతూ ఉంటుంది, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అవుద్దా కదా? చాలామందికి సత్యం, అన్నిసార్లు అయితే కొన్నిసార్లు అవుద్ది, ఇదైతే సత్యం. అన్నిసార్లు కాకపోవచ్చు, ఎందుకంటే దెర్ ఈజ్ ఏ బాండ్ ఆఫ్ లవ్, కానీ ఇవన్నీ జరుగుతాయి. సో అప్పుడు మీకు ఏమవుద్ది? మనిషిని చూడగానే కోపం వచ్చేస్తుంది, మనసులోనే మదనం జరుగుతూ ఉంటుంది, అవునా? అట్ ది సేమ్ టైం ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ కనబడకపోయినా వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఒళ్ళు మడుతూ ఉంటుంది కదా. ఆలోచనలు పొద్దుస్తమానం ఉంటాయి. ఒకరి మీద బాధ ఉందనుకో, అసహ్యం ఉందనుకో, సేమ్ వాళ్ళని తలుచుకుంటే చూస్తే మండడం సరిగ్గా పక్కన పెట్టండి, ఈవెన్ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే కూడా అదే మండిపోతూ ఉంటుంది కదా. అంటే ఏమైనట్టు మన మైండ్ అంతా ఆక్యుపై అయిపోయి దానికి మనం దాసులం అయిపోయాం. నో ఫ్రీడమ్. మన మైండ్స్లో, మన హార్ట్స్లో ఫ్రీడమ్ లేదు కదా. అదే సమయంలో మనం దేవుని వాక్యం ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వదిలేస్తా పెట్టుకొని ఏం చేస్తే తెలుసా? అవతలోడికి నువ్వు ఫీల్ అవుతున్నావు అని కూడా తెలియదు, కోపగించుకుంటున్నావు అని తెలియదు, నువ్వు బాధపడుతున్నావు అని తెలియదు, నువ్వు అసహించుకుంటున్నావు, అవతలోళ్ళు అంత పట్టించుకోరు. నువ్వే ఫీల్ అయ్యి నీకే శరీరంలో అన్ని అనారోగ్యాలు వచ్చి నిద్ర పట్టక, తిండి ఎక్కక, బాధ పెట్టుకొని, బెంగ పెట్టుకొని, ఇంకా నష్టాలు ఇంకా కష్టాలు తెచ్చుకొని ప్రార్థన చేద్దామని కూర్చుంటే దేవుని సన్నిధి రాదు. ఏదో చేసిన మాటలు ప్రార్థన చేద్దామంటే దేవుని సన్నిధి రాదు. ఎందుకు? ఆక్యుపైడ్, నువ్వు దాసోహం అయిపోయావు ఈ శరీర కార్యాలకి కదా. సో చూడండి, యాక్చువల్గా దేవుడు ఫ్రీడమ్ కొరకు పిలిచాడు. ఫ్రీడమ్ అంటే దేని గురించి వర్రీ ఉండదు, మైండ్ ఫ్రీ, హార్ట్ ఫ్రీ, క్లియర్, ఎవరి గురించి వర్రీ లేదు, వాళ్ళ గురించి ఆలోచించక్కర్లే, ఫీల్ అవ్వక్కర్లే. ఫర్గివ్ ఇమ్మీడియట్లీ, మనసులోంచి తీసేసుకో, ఫర్గివ్ చేసుకో, అనుకో, అంత సింపుల్. గుర్తొచ్చినప్పుడు ఫర్గివ్ చేస్తా, పోనీ వదిలేసి, ఏసై ఉన్నాడు, ఐ ఫర్గివ్ దెమ్, ఐ బ్లెస్ దెమ్, ఐ లవ్ దెమ్. అంత సింపుల్గా మనం తీసుకుంటే ఏమైపోయింది? ఆ యొక్క శరీర క్రియల బాండేజ్ అంతట్లోంచి నువ్వు బయటపడిపోయినావు. యు ఆర్ ఫ్రీ. మైండ్లో ఫ్రీడమ్, హార్ట్లో ఫ్రీడమ్. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ కాలింగ్. మనల్ని దేవుడు పిలిచి ఇచ్చిన ఫ్రీడమ్ అదే, మన సిలువలో ఇచ్చిన ఫ్రీడమ్ అదే. దాన్ని తీసుకోగలిగితే యు ఆర్ ఫ్రీ ఇండీడ్. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ తీసుకోగలిగితే నువ్వు ఇంకా ఆ స్వతంత్రతలో ఎంజాయ్ చేయగలవు లైఫ్ని.